పర్సెంటేజ్ పెరిగితే డెఫినెట్ గా ఇట్స్ ఎ బిగ్ లూజ్ టు కాంగ్రెస్. అది డెఫినెట్ గా కాంగ్రెస్ కొంత ఎఫెక్ట్ అవబోతోంది. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్, అంటే 50 దాటకపోతే కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్, 50 దాటితే మాత్రం కొంత ఎఫెక్టే. ఇక ఫైనల్ రిజల్ట్స్ మీకు ఆన్ స్క్రీన్ ఆర్టీవీ పైన ఇస్తున్నాను. సో ఏఐ ద్వారా 6500 శాంపిల్స్ కలెక్ట్ చేసి 7 డివిజన్ అంటే 6.5 డివిజన్స్ లో శాంపిల్స్ కలెక్ట్ చేసి గత ఎలక్షన్ రిజల్ట్స్ ని, అంతకుముందు వచ్చినటువంటి పబ్లిక్ టర్న్ ఓవర్ ని, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కలగలిపి, ఇందాక మీరు చూసారు కదా, హీఈస్ ఫ్రమ్ ప్యారిస్, ఇంకొకరు ఐఐఎం నుంచి, ఐఐటిఎన్స్ ఉన్నారు, ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా ఇంటెలెక్చువల్ గా స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్ళి వాళ్ళొక అద్భుతాన్ని ఏఐ ద్వారా సృష్టించారు. ఒక ఇండివిజువల్ టూల్ ని క్రియేట్ చేసి జెమినీ ఏఐ, లామా అండ్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ కలగలిపి ఒక ఏఐ టూల్ ని బిల్డ్ చేసి ఈ రిజల్ట్స్ ఇచ్చారు. సో ఫైనల్ రిజల్ట్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. సో ఫైనల్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఎస్, ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఇది ఫైనల్ రిజల్ట్.